అధికార మదంతో పేటరేగిపోతూ జనాలపై ప్రత్యర్థులపై దాడులు హత్యలు చేస్తూ ఆఖరికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కూడా దాడులకు పాల్పడుతూ గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నీచ హింస రాజకీయాలకు మళ్లీ తెరలేపిందని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మండిపడ్డారులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడిని ఖండిస్తూ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని రాధాలపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వంగా గీత క్షీరాభిషేకం చేశారు. పార్టీ నేతలంతా మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతి అప్పలరాజు, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్థితివనం మీద దాడి చేయడము, శిలాఫలకాలు ధ్వంసం చేయడము, కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ విషయాన్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గ మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తా ఉన్నారు. అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దిశ చూపించిన వ్యక్తి, చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జగన్లో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్ కి చాలా మంది రావడం జరుగుతుంది. అటువంటి వాటిలో చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాడులు, ధ్వంసాలు, మనుషుల్ని మర్డర్లు చేయటం, మనుషుల మీద దాడి చేయడం జరిగింది. మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది, హత్యలు చేయడం, స్మృతివనం మీదే కూడా దాడి చేయడం. అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకరినే అంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి అందరూ తెలిసి శ్రేణులు అందరూ వచ్చేటప్పటికి పారిపోయారు. కానీ అంబేద్కర్ విగ్రహం మీద కూడా వెళ్లే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తా ఉంది. కాబట్టి తక్షణం ఇప్పటిని వెంటనే శిక్షలు పడే విధంగా చేయాలి. ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ దేశంతో అడుగు పెట్టిన వారు అక్కడ ఇసుక రేణు ఒక్క ఇటుక పట్టుకున్నా కూడా అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన. ఇది వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాలంతా కూడా అందరికీ అందుబాటులో